హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాళి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? హైదరాబాద్లో అయితే చలి దంచేస్తుందండి. సో ఇలాంటి చల్లని వాతావరణంలో వేడిగా శనగపప్పు వడలు తింటే సూపర్ ఉంటాయి అనిపించింది అనమాట. సో దానికోసం అయితే ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే లవంగాలు, ముందుగా అలాగే పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని అందులో నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుని చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు బద్దలు నానబెట్టుకున్నవి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము. ఈలోగా మనం బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక సిమ్లో పెట్టుకొని చూపిస్తున్న విధంగా వడలు వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి వేయట్లేదండి, అవి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. కార్తీక మాసం కాబట్టి అవి ఎక్సెప్షన్ అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అవి వేయకపోయినా కూడా చల్లటి వాతావరణంలో వేడిగా తింటే సూపర్ ఉన్నాయన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి ప్లీజ్.